ఆగస్టు 15 చరిత్రలో ఈ రోజు. భారతదేశం 2024 ఆగస్టు 15వ తేదీన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. కొన్ని సంవత్సరాల పోరాటం ఇంకా లక్షలాది మంది ప్రజల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశంలో భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆగస్టు 14 అర్ధరాత్రి భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఆగస్టు 15, 1947న భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటలో లాహోరీ గేట్ పై భారత జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత భారత రాజ్యాంగ సభ దేశ రాజ్యాంగాన్ని రూపొందించే పనిని ప్రారంభించింది. జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఉత్తర కొరియా ఇంకా దక్షిణ కొరియా రెండు ఆగస్టు 15న తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. భారతదేశం మాదిరిగానే బెహ్రెయిన్ కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. అయితే భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. బెహ్రెయిన్ 1971లో బ్రిటిష్ బానిసత్వం నుండి స్వాతంత్ర్యం పొందింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. 1960లో ఈ రోజున 80 సంవత్సరాల ఫ్రాన్స్ ఆధీనం తరువాత ఆ దేశం పూర్తి స్వాతంత్ర్యం పొందింది. శ్రీ అరబిందో ఘోష్ 1872 ఆగస్టు 15న కోల్కతాలో జన్మించారు. ఆయన భారతీయ తత్వవేత్త, యోగి, మహర్షి, కవి ఇంకా భారతీయ జాతీయవాది. వందే మాతరం వంటి వార్తా పత్రికలకు సంపాదకత్వం వహించిన ఆయన పాత్రికేయుడు కూడా. బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారత ఉద్యమంలో శ్రీ అరబిందో పాల్గొన్నారు. ఆయన 1910 నాటికి భారతదేశ ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా పేరు గడించారు. మానవ పురోగతి ఇంకా ఆధ్యాత్మిక చింతనపై తన అభిప్రాయాలను చెప్పిన తత్వవేత్త ఆయన. 1908లో అలీపూర్ బాంబు కేసులో అరెస్ట్ అయ్యారని, అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారని చెబుతారు. ఈ ఘటన తర్వాత రాజకీయాలకు దూరమై ఆధ్యాత్మికత వైపు వెళ్లారు. 1910లో ఆయన అప్పటి ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పుదుచ్చేరికి మకాం మార్చారు. అక్కడ ఆయన ఆధ్యాత్మిక సాధన, యోగా సాధన చేశారు. అరబిందో ఘోష్ చాలా ముఖ్యమైన పుస్తకాలు, వ్యాసాలను రచించారు. వాటిలో ప్రముఖమైనవి లైఫ్ డివైన్, సావిత్రి ఇంకా సింథసిస్ ఆఫ్ యోగా. ఆయన భారతీయ సంస్కృతి, మతం ఇంకా యోగాల గురించి అధ్యయనం చేశారు. శ్రీ అరబిందో ఘోష్ పుదుచ్చేరిలో శ్రీ అరబిందో ఆశ్రమాన్ని స్థాపించారు. ఇది ఆయన ఆలోచనలు ఇంకా బోధనలకు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఆశ్రమం ఇప్పటికీ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. సర్దార్ అజిత్ సింగ్ 1947 ఆగస్టు 15న మరణించారు. ఆయన ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు భగత్ సింగ్ మామగారు. సర్దార్ అజిత్ సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. దీంతో పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఆయన మరణించడం ఒక విషాదం. సర్దార్ అజిత్ సింగ్ 1877 ఫిబ్రవరి 23న పంజాబ్లోని జలంధర్ జిల్లా ఖట్కర్ కలాన్ గ్రామంలో జన్మించారు. 1907లో సర్దార్ అజిత్ సింగ్ పంజాబ్ రైతుల హక్కుల కోసం పగ్రీ సంభాల్ జట్టా ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన స్వరం వినిపించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించినందుకు అజిత్ సింగ్ విదేశాల్లో కూడా పనిచేశారు. భారత స్వాతంత్ర్యం కోసం విదేశాల్లో క్రియాశీలకంగా పనిచేసిన గదర్ పార్టీతో కూడా ఆయన సన్నిహితంగా పనిచేశారు. సర్దార్ అజిత్ సింగ్ జీవితం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలతో నిండిపోయింది. ఆంగ్లేయుల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టి పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. విప్లవాత్మక కార్యకలాపాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని భారతదేశం నుండి బహిష్కరించింది. ఆ తర్వాత 38 ఏళ్లు విదేశాల్లో గడిపారు. 1946లో ఆయన భారతదేశానికి తిరిగి రావటానికి అనుమతి పొందాడు. ఆ తర్వాత పంజాబ్ వచ్చి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున కన్నుమూశారు.
1948 ఆగస్టు 15న ఠాగూర్ పృథ్వీ చంద్కు శౌర్య చక్ర పురస్కారం లభించింది. భారత సైన్యంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను ఠాగూర్ పృథ్వీ చంద్కు ఈ గౌరవం దక్కింది. శౌర్య చక్ర అనేది భారతదేశం అందించే శౌర్య పురస్కారం. శత్రువులతో ఎన్కౌంటర్లో అసాధారణమైన ధైర్యం ఇంకా పరాక్రమాన్ని ప్రదర్శించే సైనికులకు ప్రదానం చేస్తారు. 1947-48 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో లడఖ్ రక్షణలో కల్నల్ ఠాగూర్ పృథ్వీ చంద్ కీలక పాత్ర పోషించారు. ఆయన లడఖ్ లో ఒక చిన్న బృందానికి నాయకత్వం వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఆపడంలో విజయం సాధించారు. ఆయనతో పాటు ఆయన బంధువు మేజర్ కుశాల్ చంద్ ఇంకా అతని మామ సుబేదార్ భీమ్ చంద్ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. పృథ్వీ చంద్ 1911 జనవరి 1న మనాలి సమీపంలోని రంగి గ్రామంలో జన్మించారు. ఆయన బ్రిటిష్ పాలనలో పంజాబ్ ప్రావిన్స్ లోని కాంగ్రా జిల్లాలోని లాహౌల్ కొండ ప్రాంతాన్ని పాలించిన కొలాంగ్ వంశానికి చెందిన వారసుడు. 1959 ఆగస్టు 15న రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఉత్తరాఖండ్లోని పౌరి గర్వాల్ జిల్లాలో జన్మించారు. ఆయన భారతీయ రాజకీయ నాయకుడు, కవి, రచయిత, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు. ఆయన భారత ప్రభుత్వంలో వివిధ ముఖ్యమైన పదవులను నిర్వహించారు. వీటిలో అత్యంత ప్రముఖమైనది ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖగా పిలువబడే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. రమేష్ పోఖ్రియాల్ సరస్వతి శిశు మందిర్లో ఉపాధ్యాయుడుగా తన వృత్తిని ప్రారంభించారు. 1991వ సంవత్సరంలో పోఖ్రియాల్ అవిభక్త ఉత్తరప్రదేశ్లోని కర్ణప్రయోగ్ నియోజకవర్గం నుండి 5 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి ఉత్తరప్రదేశ్ శాసనసభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1993లో 1996లో కర్ణప్రయాగ్ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు. రమేష్ పోఖ్రియాల్ 2009 నుండి 2011 వరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1991 నుండి 2012 వరకు రమేష్ పోఖ్రియాల్ వరుసగా 5 సార్లు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో హరిద్వార్ నియోజకవర్గం నుంచి పోఖ్రియాల్ ఎన్నికయ్యారు. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన హయాంలో విద్యా విధానంలో అనేక ముఖ్యమైన మార్పులు జరిగాయి. వాటిలో కొత్త విద్యా విధానం 2020 ప్రకటన అత్యంత ముఖ్యమైనది. 1950 ఆగస్టు 15న అస్సాం టిబెట్ భూకంపం భారత తూర్పు సరిహద్దు ప్రాంతంలో సంభవించింది. ఈ భూకంపం 8.7 తీవ్రతను కలిగి ఉంది. ఇది 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ భూకంపం ఈశాన్య భారతదేశం టిబెట్ ప్రాంతాల్లో విస్తృతంగా విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 4800 మంది చనిపోయారు. భూకంపం కారణంగా చాలా చోట్ల భూమి కుంగిపోయి నదుల ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. ఈ భూకంపం బ్రహ్మపుత్ర నదిలో సునామీ లాంటి అలలను సృష్టించింది. భారీ వరదలు ఇంకా విధ్వంసం సృష్టించింది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో భవనాలు, వంతెన్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం తరువాత నదిలో ఆనకట్టలు తెగిపోవడంతో భారీ వరదలు సంభవించాయి. దీనితో చాలా గ్రామాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.